హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి జున్ను తయారు చేసే విధానం అండి. స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను చేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్‌గా ఉంటుంది కదా! సో, ఇప్పుడు ఈ జున్ను ప్రిపరేషన్ అనేది మనము సింపుల్ వేలో ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దామండి. జున్ను కోసం ఇంగ్రీడియెంట్స్ చూద్దామండి. 2 కప్పుల వరకు పాలు, అలాగే 1 కప్పు వరకు జున్ను పాలు, 1 కప్పు బెల్లం, అర కప్పు పంచదార తీసుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి జున్ను పాలు మొత్తాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల వరకు పాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పాలు యాడ్ చేసుకున్న తర్వాత అలానే ఇందులోకి 1 కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను. అలానే ఒక అరకప్పు వరకు పంచదార కూడా వేసుకుంటున్నానండి. నేను పంచదార బెల్లం కలిపి తీసుకున్నాను. మీరు అచ్చంగా బెల్లంతోటే చేసుకోవాలనుకుంటే 1 కప్పున్నర వరకు బెల్లం వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం చేత్తోటే మొత్తం బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. మనకి జున్ను పాలు అవైలబుల్‌గా లేనప్పుడు బయట మనకి మార్కెట్‌లో దొరుకుతుందండి. జున్ను పౌడర్ ప్యాకెట్ తెచ్చుకొని మనం జున్ను తయారు చేసుకోవచ్చు. కాకపోతే జున్ను పాలు ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే జున్ను పౌడర్‌కి, జున్ను పాలతో చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నిటిని వడకట్టుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్, అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి ఆ పైన. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న గిన్నెతో సహా మూత పెట్టుకుని 10-20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇన్ కేస్ మీకు ఉడకకపోతే మరో 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. నైఫ్ పెట్టి చెక్ చేసుకుంటే మనకి నైఫ్కి ఏమీ అంటుకోకపోతే జున్ను అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్లేనండి. లేదంటే మరో 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దించుకొని కాస్త చల్లారిన తర్వాత గిన్నె ఎడ్జెస్ నుంచి చాకుతోటి కట్ చేసుకుంటూ రావాలండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. జున్ను వేడివేడిగా తినడం కంటే ఫ్రిడ్జ్లో 2-3 అవర్స్ పెట్టుకున్న తర్వాత తీసుకుని తింటే చాలా కూల్గా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మేము చిన్నప్పుడైతే నైట్ ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ తినేవాళ్ళమండి. బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసి మరీ జున్ను అయితే తినేవాళ్ళము. జున్ను అంటే చాలా ఇష్టం అండి. చాలామంది కూడా చాలా ఇష్టంగా తింటారు. అలానే నాకు కూడా చాలా ఇష్టము. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మీకు కూడా ఇట్లా చేసుకోవాలనిపిస్తే మీకు ఈ వీడియో తప్పకుండా యూజ్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో చేసి పెట్టాను. మరి వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.